తేనె చినుకుల ఛానల్కి స్వాగతం అండి. మరి ఈరోజు చక్కటి సామెత చెప్పుకుందాం, సరేనా? మరి ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నారట. అంటే ఏంటో తెలుసా? అంటే ఆలు లేదంటే భార్య లేదు, ఇంకా భార్యకి గర్భం రాలేదు, కానీ కొడుకు పేరు ఏం పెట్టాలా, సోమలింగం అని పెట్టాలని ఆలోచించుకుంటున్నారంట. ఎలాగంటే ఒకడు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ బస్సు కనుక యాక్సిడెంట్ అయితే అప్పుడు నేను చచ్చిపోతే నా భార్య మళ్ళీ పెళ్లి చేసుకుంటుందేమో, అదే నా భార్య చచ్చిపోతే నేను హాయిగా మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖపడతాను, నా భార్య అయితే పెళ్లి చేసుకోకూడదు, ఇలా అనుకుని భార్యతో చెప్తాడనమాట. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో నేను చనిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, కానీ నువ్వు చనిపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళందరినీ చూసి ఆ బస్సు ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది, ఎందుకు చనిపోతారు, ఒకళ్ళు ఎందుకు అని అప్పుడు వాళ్ళందరూ కోపడి వాళ్ళ గొడవని సద్దుమణగ చేస్తారనమాట. అలాగా ఊరికి ముందు అన్నీ ఊహించుకొని అలా ఊహల్లో తేలాడే వాళ్ళ గురించి ఇటువంటి సామెత చెప్తారన్నమాట. అంటే ఏమీ చేయకుండానే అన్నీ అయిపోయినట్టు ఊహించేసుకుని వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. చూసారా, భలే గమ్మత్తుగా ఉంది కదా సామెత. సరే, మరి మళ్ళీ ఇంకోసారి మనం అందరం కలుద్దాం.